మాట్లాడిండు. కోతల రామారావు గారు అలియాస్ కల్లకుంట్ల తారక రామారావు గారు కొన్ని ముచ్చట్లు, చిన్న ముచ్చట్లు మీరు మాట్లాడగా అయిపోయే వరకు ఇది వినండి అంతే, ఎక్కువద్దు. వస్తలే జస్ట్ జస్ట్ ఇది ఇది చూడండి మంచిగా. మీ మీ తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. 370 ఇంజనీరింగ్ కాలేజీలు అవసరమా? దాదాపు కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ పాస్ అయ్యి కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు పెట్టుకుంటారని చెప్పి మాట్లాడిన మీ తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు చెప్పిన మాట కొంచెమన్నా మీకు సిగ్గు అనిపిస్తలేదా? తారక రామారావు గారు అలియాస్ కోతల రామారావు గారు, సిగ్గు లేదు, శరం లేదు, పోరంబోకు మాటలు, పొగరుబోతు మాటలు, లత్కోరు మాటలు, అబద్ధాల పుట్టలు, పలికి మాలిన మాటలు, నోరు తెరిస్తే అబద్ధాలు. హైదరాబాద్ అంటారు నోరా మౌర్య అని అంటుండే, ఇది ఇప్పుడు నోరియా కేటీఆర్ అంటారు. హైదరాబాద్ వచ్చే సామెత ఉంది, అరే నీ నోరా మౌరా అంటుండే, ఇప్పుడు నీ నోరా లేకుంటే కేటీఆర్ అంటారు. అలాంటి కంపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అరే కొంచెమే సిగ్గు రాదా మీకు? ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారే, సిగ్గు రాదా మీకు? అరే బూతులు మాట్లాడదంటే కూడా బూతులు మాట్లాడే పనులు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇంకంటున్నాడు రేవంత్ రెడ్డి గారు గోడల మీద రాతలు రాసిండు, ఆయన ఒప్పుకున్నాడు. ఎస్, నేను గోడల పైన రాతలు రాసి వచ్చినానని చెప్పినాడు. నీలాగా అమెరికా బాత్రూమ్ కడగలేడు. ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అరే నీకైనా పోలిక రాదా నాయన? నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేవి, 119 మంది సంబంధించిన ఎమ్మెల్యేవి. అంతే. కల్వకుంట్ల తారక రామారావు మీ శాసనసభ్యులు మాత్రమే. మీ మోతబరి ఏమన్నా ఉంటే మీ పార్టీ మీద చూపించుకోండి, మీ పార్టీ నాయకుల మీద చూపించుకోండి. కానీ ముఖ్యమంత్రి గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించే మాట్లాడతా అంటే అది మీ స్థాయి కాదు, ఆ స్థాయి మీకు రాదు కూడా. స్థాయి లేని మాట్లాడి కేటీఆర్ గారికి మతి ఉందా లేకపోతే మతి లేదా, లేకపోతే తాగి మాట్లాడుతున్నాడా లేకపోతే డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడే ముందు అది పెట్టగా తాగు పెట్టగా మోత్ అది చేసి రావాలైనా డ్రింక్ సంబంధించిన కొద్ది టెస్ట్ చేసి పెట్టిపోయాడు ఆయన్ని. రాత్రి తాగి తీయలే అనుకుంటా, ఏదో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ మా సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడితే ఫస్ట్ దొరికేది కేటీఆర్ఏ.
అరే గత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఒక డిఎస్సి ఇచ్చినారా? మీరు ఒక గ్రూప్ 1 ఇచ్చినారా? మీరు ఒక గ్రూప్ 2 ఇచ్చినారా? ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వంలో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, డిఎస్సి కానీ, నర్సింగ్ ఉద్యోగాలని చెప్పి దాదాపు 70,000 ఉద్యోగాలు ఇస్తే 10 సంవత్సరాల ఈ దుర్మార్గులు అధికారంలో ఉండి నిరుద్యోగులని మీ కాంపౌండ్ వాళ్ళకు కూడా అడుగు పెట్టని లేదు. మీరు ఇప్పుడు వచ్చేది నీతులు మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసారు కదా, ఒక నిరుద్యోగుని కానీ, ఒక యువకుని కానీ, ఒక అమరవీర కుటుంబ సభ్యుని కానీ మీ అధికార కాంపౌండ్ రానిచ్చిరా? మీరు రానియలేదు. ఇప్పుడేమో ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ధర్నా చౌక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ధర్నాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే 10 సంవత్సరాలు నానా యాస పెట్టింది మీరే, విద్యార్థులని గోస పెట్టింది కూడా మీరే. పొద్దున్న లేవగానే రేవంత్ రెడ్డి గారి కోసం, రాత్రి పడుకునే ముందు రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడి మీలాంటి అజ్ఞానటువంటి బీఆర్ఎస్ నాయకులు, మీలాంటి చిల్లర మాటల బీఆర్ఎస్ నాయకులారా, కొంచెం మీరు తిరుగుతూ మాట్లాడండి. రండి. 70,000 ఉద్యోగాలు ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిరుద్యోగులు ఉద్యోగులై ప్రజాపాలనలో భాగమైనారు. ఒక నోటిఫికేషన్ ఇలే, ఒక ఉద్యోగం ఇలే. ఇప్పుడేమో మోతబడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అహంకారపు మాటలు, ఈ మోతబడి మాటలు, ఈ పూరంబోగడు మాటలు పంచాయి. నీ మాటలు విని మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే నవ్వుతున్నారు, అసహించుకుంటున్నారు. కల్లకుంట్ల తారక రామారావు గారు అలియాస్ కేటీఆర్ గారు, కోతల రామారావు గారు, కోతలు బంద్ చేయండి. మీరు మీ పార్టీ గురించి, మీ పార్టీ నాయకుల గురించి తెలంగాణ ప్రజలు మర్చిపోయినారు. 100 లోతుల్లో గోతుల్లోకి మిమ్మల్ని బొందబెట్టినారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల శాపాలు మీకు తాకినాయి. ఇప్పుడు వచ్చేసి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోడు కల్లకుంట్ల తారక రామారావు గారు. మీరు మీ నాయన పేరు పెట్టి చెప్పు, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పు, మీ పార్టీ పేరు చెప్పు. ఎమ్మెల్యే కాలే, జడ్పీటీసీ కాలే, సొంతంగా వచ్చే నాయకుడు, స్వయం కృషి వచ్చే నాయకుడు, రాజకీయాలకు ఒక భవిష్యత్తు ఇచ్చే నాయకుడిగా వచ్చి ఎంతో మంది యువకులకు మార్గదర్శకంగా ఉన్న నాయకుడు యనుమల రేవంత్ రెడ్డి గారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయిగా ఎదగొచ్చు అని స్పష్టమైనటువంటి రాజకీయ నేపథ్యాన్ని చూపించే నాయకుడు యనుమల రేవంత్ రెడ్డి గారు. నాయన పేరు చెప్పి, ఉద్యమం పేరు చెప్పి, ఆ పేరు చెప్పి, ఈ పేరు చెప్పి సీటు ఎక్కి కేకే మహేందర్ రెడ్డి లాంటి ఉద్యమకారుని పక్కన పెట్టి ఈయన ఏం పోర్చని చెప్పి నీకు సిరిసిల్ల టికెట్ ఇచ్చిర్రో అది నువ్వు చెప్పాలి. సిగ్గు తప్పిన పూరంబాకు మాటలు పనిచేయి, తిరుగుబోదు తాగుబోతు మాటలు పనిచేయి. సిరిసిల్లలో, నేరెళ్లలో రైతులకు సంఘం లేచిన నువ్వు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించేటుంటుందా నాయన? అబద్ధాల యూనివర్సిటీలో హరీష్ రావుని మించిన కేటీఆర్, కేటీఆర్ మించిన హరీష్ రావు. వీళ్ళు అబద్ధాన్ని మించి మాట్లాడతారు. ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం పొద్దున లేకుండా మాట్లాడతారు. నిజం అబద్ధం అయ్యేంత వరకు, అదే అబద్ధం నిజం అయ్యేంత వరకు మాట్లాడుతూ ఉంటారు.
వారికి అనుకూలంగా అబద్ధాన్ని నిజం చేసి ఇది అవుతుందని చెప్పి ఈ దుర్మార్గులు అధికారం పోయిందని చెప్పి బస్తీలలో, గ్రామాలలో, యూట్యూబ్ అదేవిధంగా దిల్సునగర్ సెంటర్లలో, ఆబిడ్ సెంటర్లలో, మన చిక్కరప్ప సెంటర్లో తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడన్నా పొయ్యి రాయిలు గతంలో మంత్రి ఉన్నప్పుడు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చినావా? ఎవరిన కలిసినావా? నువ్వు మహారాజు అని చెప్పి, యువరాజు అని చెప్పి ఎవరిని కలవలేవు కదా. ఇప్పుడు యువకులు కావాలి, ఇప్పుడు నిరుద్యోగులు కావాలి, మహిళలు కావాలి, ధర్నా చౌకులు కావాలి, విద్యార్థులకు సమస్యలు కలవాలి. 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి నీలాంటి లుచ్చాపలు ఎవరో చేయలేరు నాయన. అన్ని లుచ్చాపలు చేసినాను. ఒకటే మాట చెప్తున్నాం, సిరిసిల్లకు మొదటి ఎమ్మెల్యే కేటీఆర్ఏ, సిరిసిల్లకు చివరి ఎమ్మెల్యే కూడా కేటీఆర్ఏ.